నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల విషయంలో ముఖ్యంగా చూసుకుంటే ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ గారు 55 కోట్లు ఆర్థిక శాఖకు చెప్పకుండా ఇతర కంపెనీల కంటే ఫారెన్ కంపెనీలకి బదలాయించారనే నిందారోపణ ఆయన మోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు దాని మీదే ఏసీబీ వాళ్ళు కూడా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గవర్నర్ గారి ఆమోద ముద్ర కూడా లభించింది. సో ఆయనకి కేసు అయితే ఉచ్చు బిగుస్తూ ఉంది. దాని మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి ఆయన సిద్ధపడినట్టుగా కూడా అరెస్ట్ చేసుకుంటే హ్యాపీగా నేను జైల్లో కూర్చుని మెడిటేషన్ చేసుకుంటాను, మంచి ఫిట్నెస్తో వచ్చి మళ్ళీ పాదయాత్ర చేసుకుంటానని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో నిజంగానే మరి కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా లేదా అంటే అతను A1గా, తర్వాత అరవింద్ కుమార్ గారిని A2గా, అలాగే తర్వాత బిఎల్ఎన్ రెడ్డిని A3గా కూడా ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. సో దీని మీద అనేక రకాలైనటువంటి సమాచారం మన ముందు ఇవ్వడం కోసం మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ కోని ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారండి. ఆయనతో మాట్లాడదాం. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. పెద్ద నేను లేను కానీ ఒకటి చెప్పగలుగుతా సార్. దీంట్లో గతంలోనే ఏదైతుందో దీని మీద ఆరోపణ జరిగింది. తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇష్యూ చేశారు. ఏసీబీ అనేది గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది, పర్మిషన్ ఇచ్చారు. ఏసీబీ ఖచ్చితంగా నాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే చట్టంలో ఎక్కడ చిన్నది ఉన్నా కూడా కేసు ఏమవుతుందా లేదా అనేది పక్కన పెడదాం. బఫర్స్ 60 కోట్లది 600 కోట్లు ఖర్చు అయింది. ఏం ఎస్టాబ్లిష్ కాదు. అదేది రాజాది ఏదో ఉండే కదా, జీ ఏదో ఉండే కదా, ఈ టెక్నాలజీ ఏదో ఉండే కదా, ఏం కాలేదు. సో ఇది కేసు ఏమవుతుందా కాదా, అరెస్ట్ మాత్రం ఖాయం సార్. డ్రోన్ కేసు ఉంది కదా ఆయన ఫామ్ హౌస్ మీద, ఏమి ఇలా వీళ్ళు అది చేస్తున్నారు, హౌస్లో డిస్కస్ చేయాలనుకుంటున్నారు, అక్రమ పరిపాలన చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, జైలు వేస్తున్నట్టున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిది ఓటుకు నోటు కేసు అంటేనే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్. ట్యాపింగ్ చేసినా కూడా అది క్లారిటీగా మనకు ఎవిడెన్స్ కానీ ఆడియో వీడియో ఎంత పర్ఫెక్ట్ ఉంది. బట్ అబౌట్ డ్రోన్ కేసు ఏంది, కేసర్లే జైలు అంతే. ఈరోజు బాంబ్ అనేది ఏందనుకుంటున్నారు, అదేదో కంట్రీకి పోయారు కదా వీళ్ళు, ఇదే సుందరీకరణ చేయడానికి పోయినప్పుడు అప్పుడే అక్కడనే చెప్పాడు కదా, ఏది మన ఎవరో లోకల్ మనోళ్ళు మీడియా పోయింది కదా, 2 ఛానళ్ళు పోతే వాళ్ళకి ఇచ్చాడు కదా, పెద్ద ఫైర్ అయింది. అది అంటే అక్కడ ఇంటర్వ్యూ ఏదైతుందో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటర్ కూడా వచ్చింది, వాళ్ళకి అనుబంధంగా పేపర్ ఉంది కనుక. సో బాంబ్ అనేది అదే. ఇంకోటన్నా ఈరోజు ప్రభాకర్ రావు గారు ఇంకా 1 నెల రోజుల 2 నెలల పాస్పోర్ట్ రద్దయింది, ఏ దేశాలకు పోలేడు. ఆయన బెడ్ మీద ఉన్నా కూడా కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ నుంచి టీం పోతుంది. అక్కడ ఎంబసీ, దెన్ అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కట్ చేస్తుంది. ఖచ్చితంగా ఏదైతుందో బేడీలు వేసుకొని తీసుకొని వస్తారు. నిజంగానే క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ ఉంటే కంప్లీట్ అన్కాన్షియస్ ఉంటారా సార్? ఉండడు కదా. ట్రీట్మెంట్ అక్కడ డాక్టర్స్ ఉంటారు కదా, ఎంబసీ డాక్టర్ ఉంటారు, వీళ్ళు ఏదైతుందో అది చేస్తారు. దానికి రూల్స్ రెగ్యులేషన్ ఉంటుంది. ప్రతోళ్ళు ఇట్లా ఇంట్లో పండే క్యాన్సర్ అంటే ఎవరు డాక్టర్ పెట్టుకుంటే కాదు కదా. ఖచ్చితంగా అతను వస్తాడు. వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా జైలుకు పోవడం ఖాయము. కేసీఆర్ సార్ 2015లో ఓటుకు నాకేం సంబంధమయ్యా, ఏం మాట్లాడుతుండు వీడు, వాడెవడో ఇంటెలిజెన్స్ ఉంటాడు, ఏదో చేస్తాడు, వాడు చూసుకుంటాడు, నాకేం సంబంధం అని చెప్తుండే కదా ప్రెస్ కాన్ఫరెన్స్లో. 2015లో అటు ఓటుకునేట్టు కేసు జరుగుతుంది. ప్రజలకు ఏ పేపర్లో టీవీలో రాకముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు చేసిండే? హోమ్ మినిస్టర్ సీఎం చేసిండు కదా. హరిహరాదులు వచ్చిన ఇద్దరు కథం అని చెప్పిండు. చంద్రబాబు కథము, ఈయన కథం చెప్పాడా లేదా? చెప్పాడు ముఖ్యమంత్రిగా. అక్కడ ఏదైతుందో 2015లో నీ ఫోన్ ట్యాపింగ్ కదా. అది ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టము కేంద్రం ఏదైతుందో ఎవరికి వాడాలి? టెర్రరిస్ట్, ఎక్స్ట్రీమిస్టులకు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. రామకృష్ణ హెగ్డే గారు 1883, 1988లో 1988 అతను 83లో అయ్యిండు.
లోకసభలో 28కి 28 ఓడిపోయిన తర్వాత డిజాల్వ్ చేసిండు మిశ్రమ ప్రభుత్వం. 83 జనతా, 16 బీజేపీ అండ్ ఇండిపెండెన్స్ అక్కడ 224 హౌస్ ఫామ్ చేసిండు బోటాబొట్టిగా. 28 లోక్సభ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 1984 డిసెంబర్లో ఓడిపోయిన తర్వాత డిజాల్వ్ చేశాడు. ఇక్కడేమో భాస్కర్ రావు క్రైసిస్ రామారావు గారు డిజాల్వ్ చేశారు. 85 మార్చిలు అయినాయి. ఇక్కడ రామారావు థంపింగ్ విక్టరీ, అక్కడ 136 సీట్లు వచ్చినాయి. 82 ఉన్న జనతా 136 వచ్చింది. మళ్ళీ ఎగ్డే అయ్యాడు. దేవగౌడ అండ్ బొమ్మై ఆయనకు ఆస్పిరెంట్స్ సీఎంగా 83లో కానీ 85లో కానీ. సో వాళ్ళకు డిసిడెంట్ యాక్టివిటీకి కౌంటర్గా ఫోన్ ట్యాపింగ్ అయింది. సుబ్రహ్మణ్య స్వామి బాంబే నుంచి 2 సార్లు లోక్సభ, మద్రాసు నుంచి, యూపీ నుంచి రాజ్యసభ, తర్వాత మాజీ కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గవర్నమెంట్లో ఆయన ఆ ఫోన్ ట్యాపింగ్ను ఎంక్వైరీలో తెలిస్తే స్టెప్ డౌన్ అయిండు. హెగ్డే గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోయాడు, అయిపోయింది. మొన్న పైలట్ ఉన్నాడు కదా, ఆ స్వాములు వచ్చి ఏది గువ్వల బాలరాజు పైలట్ తాండూరు ఎమ్మెల్యే ఉండే కదా, పైలట్ రోహిత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ ఏదైతుందో ట్యాప్ చేసింది. ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు? ప్రగతి భవన్ లా గురదా కప్రాలు పెట్టిండు. 200 మంది ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్, నేషనల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పిలిచి ఏం చెప్పిండు? సిడి చూపెట్టిండు ఒక హాఫ్ అన్ అవర్ చూపెట్టి అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్లకు పంపిండు, సుప్రీంకోర్టు పంపిండు, అన్ని ముఖ్యమంత్రులకు పంపిండు. నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినవే? ఇంటెలిజెన్స్ అయితే నీ పని కాదు కదా, ముఖ్యమంత్రి పని కాదు కదా. అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసింది నువ్వే ఇచ్చినావు కదా, మరి నువ్వు ఇచ్చినప్పుడు ఇదెట్లా నువ్వు తప్పించుకోరు? ఇప్పుడు ఇదంతా తప్పించుకోరు. ఖచ్చితంగా మొన్న బయటపడ్డది ఏది బై ఎలక్షన్స్ అప్పుడు పైసలు అవ్వదని పని. ప్రభాకర్ రావు వచ్చినాక పోలీస్ అధికారులు అయితే కేసీఆర్, అయితే కేటీఆర్, అయితే కవిత, అయితే సంతోష్, అయితే హరీష్, ఈ 5 కుటుంబ సభ్యులు తప్పితే ఎవరు చెప్పినా వాళ్ళు చేయరు కదా. వాళ్ళైనా ఎవరు చెప్తారు? సీఎం కాక ఏం చెప్తారు? మా డాడీ చెప్పిండని కొడుకు బిడ్డ అయితే చెప్తారు, మా పెదనాన్న చెప్పిండని సంతోష్ చెప్తాడు, హరీష్ రావు మా చెప్పిండని చెప్తాడు. కావాలంటే మాట్లాడుకోమంటాడు. మంచిది హరీష్ చెప్పిండని చెప్పొచ్చు. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరో ఒకరు మంచిది వాళ్ళు ఏం చెప్తారు చేయండి అని చెప్పొచ్చు సీఎం. ఆ మాట రేపు ప్రభాకర్ వచ్చినాక రేపు భుజంగరావు వీళ్ళందరినీ కూర్చున్నబెట్టి ఇంట్రాగేట్ చేసినప్పుడు బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఏమన్నారు మొన్నటి వరకు? అంటే ప్రభాకర్ రావు అక్కడ కాకముందు అంటే అమెరికా పోయి వస్తాడు అనుకున్నారు. జైల్లో సపరేట్ గది కట్టిస్తాము, జైలుకు పోవడం ఖాయమని మంత్రులందరూ అన్నారు కదా, సీఎం అన్నాడు కదా. అంటే ఇదేదైతుందో కాంక్రీట్ ఇది బయటికి రాకముందే ఫోన్ ట్యాపింగ్ సీఎం ఇది చేయించిండి అనేది ఇది మొత్తం రిపోర్ట్ రాకముందు వీళ్ళందరూ జైలుకి అన్నారు. అంటే సీఎం రిపోర్ట్ ఉంది కనుకనే వాళ్ళందరితోటి క్యాబినెట్లో ఉన్నప్పుడు చిట్ చాటు చెప్పింటాడు, వాళ్ళు ప్రెస్కు ఆగలేక చెప్పిండు. అలాగే ఈరోజు సియోల్లో ఏదైతే చెప్పిండో సేమ్ కేటీఆర్ ఇన్సిడెంట్ బాంబు వేలబోతుంది అనేది దీనికి డిలే చేసి అంటే పేపర్ వర్క్ నెట్వర్క్ ఇదంతా కావాలని ఇదే పొంగిలేటి గారితో ఏదైతుందో సీఎం గారు కూర్చున్నప్పుడు సంభాషణలో కేటీఆర్ దొరికిపోయిందని చెప్పాడట. ఆ మాట డైరెక్ట్ చెప్పలేక బాంబు వెళ్తున్నది ఇదే, ఈ బాంబు ఇప్పుడు వెళ్తుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకు పోవడం ఖాయం. ఆయన మీరు అన్నట్టుగా మెంటల్గా ప్రిపేర్ ఉన్నాడు. పాదయాత్ర చేస్తాడు. ఆయన అనుకుంటుండు పాదయాత్ర చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, రాజశేఖర రెడ్డి అయ్యిండు, చంద్రబాబు అయ్యిండు, జగన్మోహన్ రెడ్డి అయ్యిండు. నువ్వు ముఖ్యమంత్రి ఆగి రేపు రాబోయే రోజులు చూస్తాం. ఈరోజు టీఆర్ఎస్ సార్ ఎప్పటి వరకైతే స్పీకర్ డిస్పోజ్ చేయడో కోర్టు ఏం చేయలేదు సార్. డిస్పోజ్ చేసినాకనే డిఫెక్షన్ది దెన్ ఇంటర్ఫేర్. తో ఇది లాగుతారు. ఇంకా 10-12 ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చిన ఆశ్చర్యం లేదు. వీళ్ళు ఏంటంటే ఈ కేసు కోసం వెయిట్ చేసిండ్రు, ఇది తేలేదు కాదు, మళ్ళీ డిసిషన్ తీసుకోడు, మళ్ళీ కోర్టు అంటుంది, మళ్ళీ టైం అడుగుతుంది. కానీ స్పీకర్కి ఈ టైం లోపల చేయమని డిమాండ్ చేయది పక్కా. సో అక్కడ ఉండే నాయకులు సగం మంది ఖాళీ అవుతారు. టీఆర్ఎస్కి ఏదైతుందో పాపులారిటీ క్వశ్చనే లేదు. రేపు బీజేపీ సఖ్యతగా లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. కేంద్ర మంత్రుల్లో ఇద్దరిలో ఇక్కడ ఉండే ఫ్లోర్ లీడరు వీళ్ళ కాంబినేషన్ లేదు. ఈ కాంబినేషన్ అయినప్పుడు బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాంగ్రెస్ మీద నెగటివ్ వస్తే టీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది అనేది అంత ఆషామాషి కాదు. 4 ఏళ్ళకు ఉంది ఎలక్షన్.
కాదు సార్, ఇప్పుడు టీఆర్ఎస్ నిజంగానే ఆ భ్రమలో ఉందని ఫీలింగ్ లో ఉన్నారా ఏంటంటే ఉన్నారు కదా, మాదే ప్రభుత్వం ఉంటుంది కదా. నెక్స్ట్ మాదే ప్రభుత్వం మొదలైతే ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు కదా, కూలిపోతుంది అన్నారు కదా, ప్రభుత్వం పోవడం ఖాయం. ఒకటి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఉంది, దాంట్లో అనుమానం లేదు. లోకల్ బాడీలో కూడా అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, కానీ ఎప్పుడు కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా లోకల్ బాడీలో ఎప్పుడు పవర్ పార్టీకి ఫేవర్గా రిజల్ట్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే వార్డు మెంబర్ గ్రామ పంచాయతీలో కానీ, సర్పంచ్ కానీ, మండల్ టీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మున్సిపల్ కౌన్సిల్ కానీ, చైర్మన్ కానీ ఈ ప్రభుత్వంతో మనం ఓట్లు వేస్తే ఈ 2-3 ఏళ్ళు మనకు పని జరుగుతుంది ఫీలింగ్. అవును, ఇవాళ 87లో మండల వ్యవస్థ తెచ్చిండు రామారావు గారు, 300, 1096, 90 బీసీలకు రిజర్వేషన్ చేసిండు. వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, సమితి ప్రెసిడెంట్ కానీ జరిపి అవకాశం లేదు అప్పటి వరకు, 87 వరకు. అలాగే మున్సిపల్ కౌన్సిల్ కానీ, చైర్మన్ కానీ ఆయన రిజర్వేషన్ 300 సమితిలు 1096 చేసిండు, అంటే 1100. బీసీలకు రిజర్వేషన్ చేసిండు, జిల్లా పరిషత్ చేసిండు, మహిళలకు చేసిండు. అప్పుడు ఎస్సీ ఎస్టీ ఉండే. 89లో ఆయన ఓడిపోయింది కదా సార్ కల్వకుర్తిలో. 34 లోక్సభకు 2 వచ్చినాయి కదా. మన జగన్మోహన్ రెడ్డి గారికి 95% వచ్చినాయి కదా, ఓడిపోయింది కదా, 11 సీట్లు వచ్చినాయి కదా. మాయావతి పోటీ చేయలేదండి లోకల్ బాడీ, తర్వాత స్వీప్ చేసింది, 300 పైన సీట్లు వచ్చినాయి. 300 అబో అవుట్ ఆఫ్ 405, 403కి 22 అటుపోయినాయి కదా. అలాగే జయలలిత లోకల్ బాడీ చేయలేదు, తర్వాత సీఎం అయింది. లోకల్ బాడీ ఎలక్షన్ కు జనరల్ ఎలక్షన్ కి సంబంధం ఉండదు, లోకల్ బాడీ ఫేవర్గా ఉంటుంది. ఏది ఏమైనా ఇంకా 4 సంవత్సరాలు ఉంది, వాళ్ళు ఊహాలోకంలో ఉన్నారు. కానీ అలాగే లేదు. బీజేపీని తక్కువ అండర్ ఎస్టిమేట్, కాంగ్రెస్ వ్యతిరేకత వస్తే విభజన జరిగింది అనుకోండి, ఓటు డిస్ట్రిబ్యూట్ అయిందండి, ఎట్లుంటుందో చెప్పలేదు. సో ఇప్పుడు రిజల్ట్ అనేది 4 సంవత్సరాలది ఇప్పుడే ఊహించుకోలేము. కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, ఇచ్చిన హామీలు సాధ్యమయ్యే పని కాదనేది అవుతుందో తేలిపోయింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 15 సంవత్సరాలు టీఆర్ఎస్ ని ఇట్లా అటాక్ చేయలేదు. 3 హామీలు ఇచ్చాడు 2014లో. ఒకటి, ప్రతి మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ అన్నాడు, 25 ఎకరాల్లో విత్ స్విమ్మింగ్ పూల్. దళితుడికి గిరిజనికి 3 ఎకరాలు 2 బెడ్రూమ్ అన్నాడు. ఆ 3లో ఏది అమలు చేయలేదు. 2వ ఎలక్షన్లో 2018లో ₹1,00,000 రుణమాఫీ, నిరుద్యోగ అది అమలు చేయాలి, ఇది అటాక్ చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చేయడం లేదని వీళ్ళు అటాక్ చేస్తున్నారు. పబ్లిక్ లో వాళ్ళకు వాతావరణం కనిపిస్తుంది, కానీ రిజల్ట్ 4 ఏళ్ళ కదా అసెంబ్లీ, లోకల్ బాడీ. ఒకవేళ జమిలీ వచ్చినా కూడా మనకు 2009 అని తేలింది కదా సార్. 2027 అంటున్నారు. 27 అయినా ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, 3 సంవత్సరాలు ఉంది, 2.5 years ఉంది. 2.5 years కు టూ ఎర్లీ టు సే. కానీ కాంగ్రెస్ కు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ వ్యతిరేకతను పోగొట్టుకునే కార్యక్రమం ఏమైనా చేయబోతారా అంటే అవుతాయి, అవకాశం ఉందా? ఒకటి సార్, ఇప్పుడు రైతు రుణమాఫీ కంప్లీట్ కాలే, ఓకే, రైతు బంధు వేయలే ఇప్పటి వరకు, బంధు లేదు. అవును. తర్వాత కౌలు రైతుకు డబ్బులు ఇవ్వలే, అవును, రైతు కూలీకి అన్నారు ఇవ్వలేదు, ఆటోకు 12,000 అన్నారు, ఆటోకి ఇవ్వలే, అది కూడా కళ్యాణ లక్ష్మిగా ఈ ₹1 ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి లేదు. ఇట్లా ఏదైతుందో ఓన్లీ ఒక భాగము మహిళలకు ఇచ్చింది, ఏది బస్సు, తర్వాత 200 యూనిట్లు గ్యాస్. రుణమాఫీ ఇంకా దాదాపు ఏదైతుందో 23,000 కోట్లు ఇచ్చింది, వాళ్ళన్నది 40,000 కోట్లు, 18,000 కోట్లు అయింది. ఇంకా ఏదైతుందో ఇంకా 2.5-3 లక్షల, తర్వాత దాదాపు 15,000-16,000 కోట్లు ఇవ్వాలి. రైతు బంధు అయితే ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. ఫ్యూచర్ లో ఏమి సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఉన్నది ఎలక్షన్ టైం ఉంది, లోకల్ బాడీ మీద కొంత మెజార్టీ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. బట్ కొంత టీఆర్ఎస్ ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్కి అయినప్పుడు కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీ మీరు అనేది జమిలీ లోక్సభ చెప్పలేము. జమిలీ అనేది ఏదైతుందో అడ్వాంటేజ్ నేషనల్ పార్టీకి జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రాంతీయ పార్టీలు భయపడతాయి. జమిలీ అనేది ఏదైతుందో జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడే ఇంకా దాని మీద విశ్లేషణ చేయలేము. చాలా ఎడ్జ్ ఏదైతుందో నేషనల్ పార్టీ ఓటింగ్ కు అవకాశం నేషనల్ పార్టీకి, అంటే బీజేపీ కేంద్రంలో ఉంది కనుక, బీజేపీ మీద ఇప్పటి వరకు స్కాండల్ మచ్చలేదు కనుక, స్ట్రాంగ్ అపోజిషన్ యునైట్ గా వీళ్ళు ఇండియా కూటమి చేయలేకపోతున్నారు. నాయకత్వ లోపము, ఒక దిక్కు మమత అంటుండు, ఒక దిక్కు అఖిలేష్, ఆయన వేచి చూస్తుండు స్టాలిన్, రాహుల్ గాంధీ ఏదైతుందో కాంబినేషన్ చేయలేకపోతుండో, హర్యానా మహారాష్ట్ర 2 ఫెయిల్ అయిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ ఏదైతుందో ఎక్దమ్ పడిపోయింది. తో వాళ్ళకుండా అంటే నేషనల్ ఎన్సీపీ ఉన్న శరద్ పవార్ కూడా ఇవాళ ఏదైతుందో మమతాకు రైట్ అంటున్నాడు.
సో అందుకోసం ఏతుందో రాహుల్ గాంధీ కొంచెం ప్రియాంక గాంధీని యాక్టివ్ చేస్తే కాంగ్రెస్కు బెనిఫిట్ అవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఏది ఏమైనా కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్లో హర్యానా పడుతుంది. మహారాష్ట్ర ఇంతవరకు భారతదేశ చరిత్రలో 10,000 crores ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది. ప్రతి ఇంటికి హర్యానా అండ్ మహారాష్ట్రలో మీరు అడగండి. బీజేపీ ఇక్కడ పోయిన లెజిస్లేటర్స్ పోయిన, ఇక్కడ వాళ్ళందరూ పోయిన, మన వాళ్ళంతా 7-8 మంది పోయిన రాష్ట్రాల్లో. ఏం జరిగింది తెలుసు సార్? హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక 3 రాష్ట్రాల కాంగ్రెస్ ఉంది. 3 రాష్ట్రాల్లో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదని ఈ మేనిఫెస్టో కాపీలు తర్జుమా చేసి ఇంటింటికి ప్రచారం చేశారు. ఇక్కడ ఇచ్చేది 4,000 పింఛన్ అని చెప్పిండు కదా, కరిగానే చెప్పిండు. ఇటువంటి హామీలు ఇచ్చి మనం నష్టపోతున్నాం ఆయన మళ్ళీ 4,000 చేసాడు. ఇది సాధ్యం కాదని ఇంటింటికి ప్రచారం చేసిన, డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టిండు. మహారాష్ట్ర కనుక పోయేది ఉంటే ఇది బీజేపీకి ఎఫెక్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేటు ఓ దిక్కు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర అయితే ఉంటే కాంగ్రెస్ కు ఊపిరి అంటే డబ్బులు వస్తాయని చెప్పేది అవుతుందో విపరీతంగా కొన్ని ప్లేసెస్లో ఒక ఓటుకు 5,000 ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి టౌన్స్ లో. ఇది వాళ్ళు చెప్పింది, వాళ్ళ పార్టీ చెప్పింది, పార్టీ పోయి వచ్చిన వాళ్ళు చెప్పింది. బట్ ఇది నెంబర్ ఆఫ్ మీకు సోషల్ మీడియాలో కూడా వచ్చింది, హైయెస్ట్ ఎక్స్పెండిచర్ ఇన్ ద కంట్రీ ఇది మహారాష్ట్ర. సో అందుకోసం ఏదైతుందో రాబోయే రోజుల్లో కేటీఆర్ మాత్రం అరెస్ట్ కావడం ఖాయం. కేసు ఏమవుతుందా కాదా అనేది పక్కా అరెస్ట్ని ఎవరు ఆపలేరు. ఓకే, రైట్ సార్. చూద్దాం మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి పరిస్థితి. కేటీఆర్ అరెస్ట్ అయితే తప్పదు అన్నారు. మరి పరిస్థితులు ఏమైనా కానీ, కేసు ఏమైనా కానీ ఇప్పుడు కూడా కేటీఆర్ అరెస్ట్ మాత్రం తప్పకుండా ఉండబోతుందని చెప్పేసి సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాష్ రావు గారు అభియోగం. సో చూద్దాం ఏం జరగబోతుందండి.